హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియోలో మనం ఫిష్ కర్రీ చాలా టేస్టీగా రావాలి అని అంటే ఎలాంటి రెసిపీని ఫాలో అవ్వాలో చూద్దాం. చేపని ఇలా ముక్కల కింద కోసిన తర్వాత బాగా శుభ్రం చేసుకొని వాటర్ తోటి తర్వాత కల్లు ఉప్పు పసుపు వేసి ఉంచాలి. 4 ఉల్లిపాయలు ఇలా ముక్కల కింద కట్ చేసుకొని ఒకసారి మిక్సీ జార్లో వేసి మిక్స్ చేసుకోవాలి. మనం చేపల కూరకి మరీ పేస్ట్ లాగా మిక్స్ చేసుకోకూడదు, కొంచెం ఇలా ముక్కలు ఉండేలానే చేసుకోవాలి. ఒక 2 సార్లు మిక్సీ ఆన్ చేసి ఆఫ్ చేసుకుంటే మనకి ఇట్లా చిన్న వాటి కింద తయారవుతాయి. 4 మొగ్గలు, చిన్న దాల్చిన చెక్క, కొంచెం గసగసాలు తీసుకుని పౌడర్ కింద చేసుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత 8 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఫిష్ కర్రీకి ఎప్పుడైనా కూడా మనం గిన్నె పెట్టుకునేది వెడల్పుగా ఉండేలానే చూసుకోవాలి, ఎందుకంటే మనం ముక్కది తిప్పడానికి వీలుగా ఉంటుంది, పీసెస్ కింద అయిపోకుండా ఉంటుంది. నూనె కొద్దిగా వేగిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా 3 పచ్చిమిరపకాయలు వేసి 3 నిమిషాల వరకు వేయించాలి. ఇప్పుడు 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చంతా పోయే వరకు వేయించాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చంతా పోయే వరకు వేయించుకున్న తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల వరకు వేయించాలి. తగినంత ఉప్పు యాడ్ చేసేటప్పుడు చూసుకుని వేసుకోవాలి, ఎందుకంటే మనం ఫిష్ని ముక్కల కింద కోసిన తర్వాత కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాం కదా. తర్వాత మొగ్గ, చెక్క ఇంకా గసగసాలు పౌడర్ కింద చేసుకున్నది యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ బాగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1.5 స్పూన్ కారం వేసాము. ఒకవేళ మీకు ఇంకా స్పైసీగా కావాలి అని అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్నంతా మనం బాగా మిక్స్ చేసుకొని కట్ చేసుకున్న ఫిష్ పీసెస్ అన్నీ ఇప్పుడు నీట్గా ఒకదాని పక్కన ఒకటి అరేంజ్ చేసుకోవాలి. మనం తీసుకున్న పాత్ర అన్నది బాగా వైడ్గా ఉంటే బేస్ చక్కగా ఇలా అరేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. మనకి కర్రీ ఉడికేటప్పుడు కూడా తిప్పుకుంటాం కదా మధ్యలో, అప్పుడు మనకి ముక్క ఇరిగిపోకుండా ఉంటుంది. ప్రతి ముక్క మనకి మంచిగా వేగి టేస్టీగా ఉంటుంది. ఫిష్ పీసెస్ని ఇప్పుడు 2 వైపులా 1 నిమిషం వేయించిన తర్వాత మనకి పీసెస్ అంతా మునిగే వరకు వాటర్ వేసి ఫ్లేమ్ హైలో పెట్టాలి. వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత మనం ఇలా గుడ్డ పెట్టుకుని తిప్పుకోవాలి. మామూలు కర్రీ తిప్పినట్టు గెరిటె పెట్టి తిప్పేయకూడదు, ఎందుకంటే ముక్క అన్నది విడిపోతుంది. మనం కర్రీ ఫినిష్ అయ్యేలోపు ఒక 3 సార్లు అయినా ఇలా గుడ్డ పెట్టుకొని తిప్పుకోవాల్సి ఉంటుంది. మధ్యలో ముక్కని ఇలా ఆపోజిట్ సైడ్కి టర్న్ చేసుకుంటే మనకి 2 వైపులా ముక్క బాగా వేగి కర్రీ కూడా దానికి బాగా పట్టడం వల్ల చాలా టేస్టీగా అన్నది ఉంటుంది. మనం వేసిన నీళ్ళన్నీ కంప్లీట్గా ఎగిరిపోయే వరకు మధ్యలో ఇలా చేసుకుంటూ ఉండాలి. వాటర్ అంతా కంప్లీట్గా ఎవాపరేట్ అయిపోయింది అండ్ పైన గార్నిష్కి కొత్తిమీర కూడా యాడ్ చేసేసాము. చూసారు కదా, కర్రీ రెసిపీ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి ఫిష్ తెచ్చుకున్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి, అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఓకే గాయస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఇంకా మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.